హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే కొబ్బరన్నం చికెన్ కర్రీ అయితే చేశాను. యాక్చువల్లీ చికెన్ కర్రీలో కొంచెం వాటర్ ఎక్కువైనాయి, టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను. కానీ ఆ రెండు కాంబినేషన్ అయితే నిజంగా అద్దరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ వీడియోలో నెక్స్ట్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మేకింగ్ కొంచెం కష్టం అనుకుంటారు. ఆ కొబ్బరి అనేది మనకి కట్ చేసుకొని పాలు పిండడమే కొంచెం కష్టం, మిగతాదంతా చాలా సింపుల్. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే మనకి ఇది చాలా త్వరగా రైస్ అనేది పాడైపోతుంది కొబ్బరి అన్నం కాబట్టి. నార్మల్ పలావు వీటితో పోల్చుకుంటే చాలా త్వరగా పాడైపోతుంది. సో తక్కువ క్వాంటిటీ చేసుకోండి. ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అలా వేడివేడిగా తింటుంటే ఆ కొబ్బరి అన్నం ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. దానికి తోడు చికెన్ కర్రీ ఇంకా డెడ్లీ కాంబినేషన్ అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.